ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి ఓ ప్రభువా దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి నిత్య జీవము నిచ్చిన దేవా నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి. దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు. మరొకసారి హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం కొద్ది సమయం ధ్యానించుకొని ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా చేసుకుంటాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ సమయంలో కూడా దేవుని వాక్యాన్ని మనం కొంత సమయం ధ్యానించుకుంటాం. పరిశుద్ధ గ్రంథములో ఈ పూట నేను మీతోటి యేసయ్య ఒక కాపరి, మంచి కాపరి అనే విషయాన్ని గురించి నేను చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను. దైవజనుడు యోహాను గారు రాసినటువంటి యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వాక్యములో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఈ వాక్యంలో గమనిస్తే యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరి. కాపరి అంటే ఆ గొర్రెలను కాపాడుతాడు, ఆ గొర్రెల్ని మేపాలి, ఆ గొర్రెలను గురించినటువంటి ప్రతి ఒక్క బాధ్యత కలిగి ఉంటారు అని దాని అర్థం. కనుక యేసయ్య ఒక మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి గొర్రెల కోసం తన ప్రాణాన్నే పెట్టాడు అని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆయన మంచి కాపరిగా ఉండి ఏం చేశాడో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు, 2-3 విషయాలు మనం ఈ పూట ధ్యానించుకుంటాం. మొదటిగా ఆయన జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యంలో గమనిస్తే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుంటాం.
క్రైస్తవులు, నా జనులు యెహోవా దేశములో రత్నమందల కిరీటముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఈ వాక్యంలో గమనిస్తే కాపరి తన మందను రక్షించున్నట్లుగా ఆ దినమున యెహోవా వారిని రక్షించును. అంటే కాపరి మందను రక్షిస్తాడు, మందను కాపాడుతాడు. కాపరి యొక్క బాధ్యత ఏంటంటే ఆ మందను రక్షించటం. ఆ మంద మీదకి ఏ తోడేలు, ఎలుగుబంటి, ఏ సింహము లేకపోతే ఇంకా అలాంటివి ఏవైనా వచ్చి వాటిని పాడు చేయకుండా కాపరి ఒక బాధ్యత కలిగి ఎల్లప్పుడూ మందను కాపాడుకుంటూ మందను రక్షిస్తూ ఉంటాడు. అలాగే మంచి కాపరి అయిన యేసయ్య కూడా ఆయన ప్రజలైనటువంటి మనలందరినీ అనుక్షణము కాపాడుతూ రక్షిస్తూ ఏ అపాయము సంభవించకుండా కాపాడి రక్షించేటటువంటి మంచి కాపరి. ఒకసారి ఏం జరిగిందంటే దావీదు జీవితంలో మనం గమనిస్తే గొల్యాతు అనేటటువంటి ఒక శూరుడు ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా లేచి, ఇదిగో నేను ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి వారిని జయిస్తాను, ఇశ్రాయేలుకు నాకు యుద్ధం అంత అవసరం లేదు, నేను శూరుడిగా ఉన్నాను, మీలో నుంచి ఎవరైనా ఒకరిని పంపించండి, నేను వాడిని జయించి మిమ్మల్ని అందరినీ స్వాధీనం చేసుకుంటానని ఫిలిష్తీయుడైన గొల్యాతు 40 రోజుల నుంచి సవాలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు సౌలు రాజు, సైన్యము, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా గడగళ్ళాడుతూ, ఎవరు కూడా ముందుకు వెళ్ళటానికి వారికి ధైర్యం చాలక గడగళ్ళాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు. ఆ దినాల్లో దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. ఒక రోజున వాళ్ళ నాన్నగారు దావీదుతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు మీ అన్నలు సైన్యంలో ఉన్నారు, వారికి ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి పంపించడం జరిగింది. దావీదు అక్కడికి వెళ్ళేసరికి యుద్ధ సమాచారం దావీదు కూడా వినపడింది. వాళ్ళని వెళ్ళి అడిగాడు, ఏంటి అక్కడ, ఏంటి ఏం జరుగుతుంది అని అడిగితే గొలియాత్ అనే ఒక వ్యక్తిలాగా సవాల్ చేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు దావీదు అంటాడు, సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు సైన్యములకు అధిపతికి యెహోవాను తిరస్కరించుటకు అతను ఎంతటివాడు, నేను వెళ్ళి పోట్లాడతాను, నేను వెళ్ళి వాడిని జయిస్తాను అనే మాట దావీదు నోట నుంచి వచ్చింది. ఆ మాట ఈ నోట ఆ నోట రాజుగారి దగ్గరికి చేరింది. రాజుగారు సరే ఎవరైతేమి మనల్ని ప్రజెంట్ కాపాడటానికి ఎవరో ఒకరు ఉంటే మంచిది కదా అనుకున్నట్లుగా ఈ దావీదుని పిలిపించాడు. దావీదును రాజు చూసినప్పుడు వెంటనే ఇతను చిన్నవాడండి, చక్కని నేత్రాలు, చిన్నవాడు, అందుకని నువ్వా పోట్లాడేది, నీకు చేత కాదు బాబు, నువ్వు బాలుడువు, వాడు విద్యాభ్యాసం చేశాడు అని చెప్పి సౌలు రాజు దావీదును నివారించాలని చూశాడు. అయితే దావీదు అంటాడు, లేదు రాజా, నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక రోజున నా గొర్రెల మంద మీదకి సింహం వచ్చింది, ఎవరో నాతో చెప్పినట్లుగా వెళ్ళి ఆ సింహాన్ని చంపి నీ గొర్రెపిల్లని కాపాడుకో అని ఎవరో నాతో చెప్పినట్లుగా నాకు ఒక ప్రేరేపణ కలిగి వెళ్ళి ఆ సింహాన్ని చంపేసి నా గొర్రెపిల్లని కాపాడుకున్నాను. మరొకసారి అలాగే నా గొర్రెల మంద మీదకి ఎలుగుబంటి వచ్చింది, ఆ ఎలుగుబంటిని కూడా చంపేసి నా గొర్రెపిల్లని కాపాడుకున్నాను. ఇలాగ పలు సందర్భాల్లో నా గొర్రెపిల్లను కాపాడుకుంటానికి దేవుడు కృప చూపాడు. ఆ దేవుడే ఈ సున్నతి లేని ఫిలిస్తీని చేతిలో కూడా మనకు ఒక విజయాన్ని ఇస్తాడు, నేను వెళతాను అని చెప్పడం జరిగింది. అప్పుడు సౌలు అంటారు, సరే ఇదిగో యుద్ధ ఆయుధాలు, డాల్ తీసుకో, వస్త్రాలు వేసుకో అని అన్నీ ఆయనకి కట్టబెడితే ఆ యుద్ధ వస్త్రాలను ధరించి అటు ఇటు కొంచెం నడిచి చూశాడట, కానీ అతనికి నడవటానికి చేత కాలేదు. అప్పుడు అంటాడు, రాజా నాకు ఇవి వాడుక లేదు అన్నాడు. మరి నీకు ఏం వాడుకుంది అని అంటే, అయ్యా నేను నాకున్న వాడుకిదని చెప్పి ఆయన ఆ ప్రక్కనే ఉన్న ఏట్లోనికి వెళ్ళి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన చిక్కంలో పెట్టుకొని ఆ ఒడిసెల చిక్కంలో పెట్టుకొని ఒక రాయందులో పెట్టి విసిరి ఆ గొలియాతుని కొట్టినట్లుగా లేఖనాల్లో గమనిస్తాం. వెంటనే ఆ గొలియాతు కింద పడిపోయి, ఏమండి ఎప్పుడైతే ఈ దావీదు రాయితో కొట్టాడో నుదుట తగిలిందట. వాస్తవానికి అతను వెల్లులకు పడిపోవాలి,
కానీ బారుదోళం పడ్డట్లుగా బోళ్ళ పడిపోయాడు. ఆ తరువాత దావీదు తన వరలో కత్తి తీసుకొని తనను ఆ తలకాయ కోసుకొని జుట్టు పట్టుకొని తీసుకొని ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి రాజు దగ్గరికి వచ్చాడు. ఆ సంభవాన్ని చూసినప్పుడు ప్రజలందరూ దావీదుకు జై జై అని చెప్పి జై కొట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం. అంటే ఈ దావీదుకు అంతటి ధైర్యము, అంతటి విశ్వాసం దేవుని బట్టి కలిగింది కనుక అతను తన మందను రక్షించుకున్నాడు. అంతేకాకుండా తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను కూడా శత్రువు బారి నుంచి రక్షించుకోగలిగాడు. అలాగే మనం మరొక విషయాన్ని కూడా గమనించవచ్చండి. మార్కు సువార్తలో 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని కూడా మనం గమనిస్తే అక్కడ ఒక సందర్భం ఉంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మొదటి నుంచి చదివినప్పుడు అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఒక వ్యక్తికి సేన అనే ఒక దయ్యం పట్టిందండి. ఆ వ్యక్తి పలుసార్లు అతనికి సంకెళ్ళు వేసినా సరే, కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేస్తే వాటిని తెంపేసుకొని పరిగెత్తుకొని సమాధుల తోటలోకి వెళ్తాడు. రాళ్ళు తీసుకొని గాయపరుచుకుంటాడు, వస్త్రాలు చించుకుంటాడు. ఇలా రకరకాలుగా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నప్పుడు అతని ద్వారా అతనికి నెమ్మది లేదు, ఆ ఇంట్లో వారికి నెమ్మది లేదు, ఆ గ్రామానికి కూడా నెమ్మది లేదండి. అయితే యేసయ్య ఒక సందర్భంలో ఆ ప్రాంతానికి, ఆ గెరాసేనుల ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యేసయ్యను చూసి ఆ దయ్యం మాట్లాడుతుంది. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అని బిగ్గరగా కేకలు వేస్తుంది ఆ దయ్యం. అప్పుడు యేసు ప్రభు దాన్ని గద్దించాడు. ఇతను విడిచిపెట్టి వెళ్ళిపో అని గద్దించిన వెంటనే ఆ దయ్యం అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. అప్పుడు అతను స్వస్థత పొందుకొని 15వ వాక్యంలో గమనిస్తే, మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వాక్యంలో గమనిస్తే, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూసి అతనికి భయపడిరి. అంటే ఈ సేన అనే దయ్యం పట్టి అతను పలు పలు విధాలుగా నడిపించబడుతూ ఉన్నప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని ఆ దయ్యపు చేష్టల్లోంచి విడిపించాడు, రక్షించాడు. ఆ దురాత్మ అతన్ని పాడు చేయాలని చూస్తున్నప్పుడు యేసయ్య అతన్ని రక్షించాడండి. ఈ రోజున కూడా అనేకుల జీవితాలు రకరకాల వ్యసనాలకు గురైపోయి, అంటే త్రాగుడనేది ఒక దయ్యం అని చెప్పుకోవచ్చండి. ఈ త్రాగుడనే దయ్యం ద్వారా ఎందరి జీవితాల్లో శాపంగా మారిపోతున్నాయి. అనేకులు జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. ఆ వ్యసనాలకు గురైపోయి మానవ జీవితం పతనమైపోతుంది. గనుక ఆ వ్యసనాల్లోంచి కూడా విడిపించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు అనే సంగతి కూడా వాస్తవం. ఆ తర్వాత మనం మరొక మాటను కూడా గమనిస్తాం. 2వ మాట చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 34:14. యెహెజ్కేలు గ్రంథం 34:14లో గమనిస్తే, నేను మంచి మేతగల చోట వాటిని మేపుదును. యెహెజ్కేలు గ్రంథం 34:14, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. అంటే కాపరి గొర్రెలను ఏం చేస్తాడంటే మంచి మేత, వాటిని పోషించాల్సిన బాధ్యత కాపరికి ఉంటుందండి. కాపరి రాత్రింబవళ్ళు ప్రయాసపడుతూ ఉంటాడు. కాపరి గొర్రెలే తనకు ప్రాణమైనట్లుగా చూస్తాడు. గొర్రెలకు చాలినంత ఆహారం పెట్టాలని ఆ కాపరి ఎంతో ప్రయాసపడి ఎక్కడెక్కడికో వాటిని తీసుకొని వెళతాడు. గనుక మంచి మేత పెట్టి వాటిని పోషిస్తాడు. ఆ గొర్రెల్ని ఆయన పోషిస్తాడు. వాక్యంలో గమనిస్తే దావీదు కీర్తనలో 23వ కీర్తన 1వ వాక్యంలో రాసి ఉంటుంది, ఆయన నా కాపరి, యెహోవా నా కాపరి, నన్ను ఆయన పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు అంటాడు. అంటే ఈ పచ్చిక మేత, వర్షాలు బాగా పడినప్పుడు భూమి అంతా మంచిగా పచ్చిక వస్తుందండి. ఆ పచ్చిక బయలులో నన్ను పరుండ చేస్తాడు, అంటే సమృద్ధి కలిగిన ఆహారం నాకు ఇస్తాడు అని దావీదు గారు తన కీర్తనలో రాసుకుంటారు. అంటే బలమైనటువంటి ఆహారం. ఎండు మేత తినేటప్పుడు పశువులు పాలు సరిగా ఇవ్వవండి. అదే పచ్చి మేత తిన్నాయనుకో సమృద్ధిగా పాలు ఇస్తాయి. ఎందుకంటే అది బలమైనటువంటి మేత, బలమైన ఆహారం. అలాగే బైబిల్లో మనం ఒక చోట గమనిస్తే
యెషయా గ్రంథం 30:24లో ఒక చక్కని మాట ఉంటుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వాక్యంలో ఒక మాట చదువుతాం. భూమి సేద్యము చేయు ఎడ్లు లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. ఈ వాక్యంలో మనం గమనిస్తే జల్లించటము తర్వాత చెరగటము ఈ రెండు అనుభవాలు. అంటే ఆహారం ధాన్యాన్ని ఆ ధాన్యాన్ని ఏం చేయాలంటే చాటతో చెరుగుతారు. చెరిగినప్పుడు దాంట్లో ఉండేటటువంటి తాళంతా బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దాన్ని జల్లెడతో జల్లిస్తారు. జల్లించినప్పుడు ఏమవుతుందంటే రాళ్ళు రప్ప అలాంటివి వ్యర్థమైనటువంటివి ఏవైనా అందులో ఉంటే అవి కూడా పోతాయి. అప్పుడు చెరిగినప్పుడేమో తాలు లాంటిది బయటికి వెళ్ళిపోతుంది, జల్లించినప్పుడేమో రాయి రప్ప లాంటిది బయటికి వెళ్ళిపోతుంది. ఆ తరువాత దానికి ఉప్పు కలుపుతారట. అంటే పశువులకు మేత పెట్టేటప్పుడు ఒక బలమైనటువంటి ధాన్యం పెడతారు. అవి ఎందుకు పెడతారంటే బలంగా పని చేయటానికి ఆ ధాన్యం పెడతారు. గనుక దేవుడు కూడా తన ప్రజలకు ఒక బలమైన ఆహారాన్ని పెట్టి ప్రజలు క్షేమంగా ఉండాలని ఆ వాక్యం సెలవిస్తుంది. ఆ మంచి కాపరి ఏం చేస్తాడంటే బలమైనటువంటి ఆహారం పెట్టడమే కాకుండా జలముల యొద్దకు ఆయన నన్ను తీసుకొని వెళతాడు, నా దాహం తీరుస్తాడు, నా ఆకలి తీరుస్తాడు అని కీర్తనకారుడు దావీదు కీర్తన రాసుకున్నారు. కనుక ఆయన మనకి మంచి బలమైన ఆహారం పెట్టి మనల్ని పోషించే పోషకుడై ఉన్నాడు. ఈ యోసేపు కూడా ఒకసారి అంటారు, నేను మిమ్మును మీ ఇంటి వారిని పోషిస్తాను అని తన అన్నదమ్ములతో మాట్లాడినట్లుగా లేఖనాల్లో రాసి ఉంటుంది. మీరు వెళ్ళి మా నాన్నగారిని తీసుకురండి, మీకు ఇక్కడ ఏమీ తక్కువ లేకుండా నేను మిమ్మల్ని అందరినీ పోషిస్తానని యోసేపు కూడా మాట్లాడినట్లుగా లేఖనాల్లో గ్రంథస్థం చేయబడింది. కనుక ఆయన మంచి మేతగల చోట మేపి మనకి ఏ కొరత లేకుండా ఏ బలహీనత లేకుండా శ్రేష్టమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి ఆ ఆహారం ద్వారా మనల్ని ఆయన పోషించే దేవుడై ఉన్నారు. మూడో మాట కూడా చదువుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం 34:16లో యెహెజ్కేలు గ్రంథం 34:16 వాక్యాన్ని చదువుకుంటాం. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరుతును. అంటే ఈ వాక్యంలో మనం గమనిస్తే ఆయన మంచి కాపరైన దేవుడు ఏం చేస్తాడంటే గాయాలు కడతాడు. మంచి కాపరి గాయాలు కడతాడు. గనుక గాయం కట్టడం అంటే దాని అర్థం ఏంటి? మానసికమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు మనిషి బలహీనుడైపోతాడు, మనసు కృంగిపోతుంది, మనసు అధైర్యపడిపోతుంది. గనుక అలాంటి మానసికమైన బలహీనతలు వచ్చినప్పుడు ఆ మనసును స్థిరపరచగలిగిన దేవుడు యేసయ్య. గనుక వాక్యము ద్వారా మానవ జీవితాలు అధైర్యపడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు ఆయన లేవనెత్తి వారికి ధైర్యాన్నిచ్చి నడిపిస్తారు. అలాగే శారీరకంగా కొన్ని సందర్భాల్లో గాయాలు అవుతాయి. ఆ గాయాలు కూడా కట్టగలిగిన దేవుడు, అంటే స్వస్థపరిచే దేవుడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నేను పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే యేసయ్య మనల్ని బాగు చేయటానికి, మనల్ని స్వస్థపరచటానికి, మనకు ఆరోగ్యం కలుగ చేయటానికి ఆయనే గాయాలు పొందాడండి. గనుక ఆ గాయపరచబడిన యేసయ్య మనకు ఆరోగ్యాన్ని కలుగ చేస్తాడు, స్వస్థతను చేకూరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఒక చక్కని సందర్భం రాసి ఉంటుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 33వ వాక్యంలో మనం చదివితే, లూకాసు వార్త 10వ అధ్యాయం 33వ వాక్యం చదువుకుంటాము. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి
అతని గాయములను కట్టి తన వాహనం మీద అతని ఎక్కించి ఒక పూట కూని వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఈ వాక్యంలో గమనించినప్పుడు ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతూ ఉన్నాడట. అంటే యెరూషలేం అంటే దేవుని ఆలయమని, దేవుని సన్నిధి అని. ఇతను యెరికో అంటే లోక సంబంధమైన అనుభవాలు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి దిగిపోతున్నాడు అంటే ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతూ ఉన్నాడని దాని అర్థం. ఎప్పుడైతే ఈ వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్ళిపోతున్నాడో మార్గ మధ్యములో దొంగలు అతన్ని కొట్టి అతని వస్త్రాలు దోచుకొని అతన్ని కొరకొర ప్రాణంతో అక్కడ పడేసి వెళ్ళిపోయినట్లుగా గ్రంథస్థం చేయబడింది. ఎప్పుడైతే ఈ వ్యక్తి గాయపరచబడి అక్కడ ఉన్నాడో ఆ తరువాత ఏం జరిగిందంటే ఆ పోయిన వ్యక్తిని ఆ మార్గంలో వెళుతున్నటువంటి ఒక యాజకుడు చూశాడు. చూసి అయ్యో అనుకొని వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఒక లేవీయుడు చూశాడు. అతను కూడా అరే ఎవరిక్కడ పడిపోయారని చూసి తన దారిలో వెళ్ళిపోయాడు. ఆ తరువాత మంచి సమరయుడైనటువంటి ఒక వ్యక్తి, మంచి సమరయుడు అంటే ఆయన యేసుక్రీస్తు ఆ దారిలో వచ్చినప్పుడు ఇతను కనిపిస్తే అతన్ని చూసి అతని మీద జాలిపడ్డాడట. అతని నూనె పోసి అతని గాయాలన్నీ కట్టి అతన్ని వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకుని వాళ్ళకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నారు, ఇదిగో నేను మీకు 2 దేనారాలు ఇచ్చి వెళ్తున్నాను. ఈ వ్యక్తికి ఇంకేమైనా కావాలంటే మీరు పరామర్శించండి. ఒకవేళ నేను ఇచ్చే 2 దేనారాలు చాలకపోతే నేను మరలా వచ్చినప్పుడు మిగతా ఇవ్వాల్సింది కూడా ఇస్తాను అని చెప్పి ఆ వ్యక్తి కోసం ఆ వ్యక్తిని చూసుకున్న దానికి 2 దేనారాలు ఇచ్చి వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో చదువుతాం. అయితే ప్రియమైన దైవజనాంగమా, ఈ 2 దేనారాలు ఏమిటి అని అంటే ఒకటి క్రొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన. దేవుడు మన కోసం ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన, పాత నిబంధన. అలాగే ఈ పూటకోని వాళ్ళు అని అంటే దాని అర్థం ఏంటంటే, పూటకోని వాళ్ళు అంటే ఒక సేవకుడు ఆ పూటకుని వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి అక్కడ దిగబెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే ఒక వ్యక్తి, లోకములో ఉన్న ఒక వ్యక్తి దేవుని మందిరానికి చేర్చబడి అక్కడ గాయాలు కట్టుకుంటూ తన ఆత్మీయ జీవితానికి కావలసిన చక్కని ఉపదేశాలు అక్కడ వింటూ ఆ వాక్యపు వెలుగులో తన జీవితాన్ని బాగు చేసుకుంటూ అంతం వరకు సాగిపోవలసిన అవసరత ఉందనే సంగతి ఆ వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఆయన మొదటిగా మనకు మందను రక్షించే కాపరిగా ప్రత్యక్షమవుతున్నాడు. రెండవదిగా ఆయన మంచి మేతతో పోషించే కాపరిగా ప్రత్యక్షమయ్యాడు. మూడవదిగా ఆయన గాయాన్ని కట్టేటటువంటి ఒక కాపరిగా కూడా ప్రత్యక్షమయ్యాడు. చివరి ఒక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుంటాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వాక్యం. స్తోత్రం. అక్కడ గమనిస్తే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను. అంటే ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు యేసయ్య మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి ఒక మంచి కాపరిగా కనిపిస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మానవ జీవితం ఈ లోకంలో కొంతకాలమేనండి. ఏ కులమైనా, ఏ మతమైనా, పేదవారైనా, ధనికులైనా, ఏ ప్రాంతం వారైనా మానవుడు ఈ భూలోకంలో కొంతకాలమే జీవిస్తాడు. ఆ తరువాత ఈ భూలోకాన్ని విడిచిపెట్టి నిశ్చయంగా మానవుడు వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది. ఎక్కడికి వెళతారు ఏమిటంటే 2 మార్గాలు. ఒకటి నిత్య జీవం, రెండోది నిత్య నరకం. అంటే ఈ భూలోకములో జీవించిన మానవుడు ఈ భూలోక యాత్ర ముగించిన తరువాత వెళితే నిత్య జీవానికి వెళ్ళాలి, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మానవుణ్ణి ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికే వచ్చారు. కారణం ఏంటంటే మానవుడు పాపం చేసి పాపము ద్వారా మరణించినటువంటి మానవుడు నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉండగా
ఆ నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభువారు ఈ లోకంలో 2020 సంవత్సరాల క్రితం జన్మించి సర్వ మానవాళి కోసం ఆయన శిలువలో బలియాగమైపోయారు. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, వాక్యంలో రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతారో, యేసుక్రీస్తు యొక్క రక్తములో తమ పాపాలు కడిగివేసుకుంటారో, యేసు ప్రభు వాక్యములో తమ పాపాలు కడిగివేసుకుంటారో, వాక్యానుసారంగా జీవించడానికి ఎవరు నిర్ణయించుకుంటారో, ఎవరు మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో, ఎవరు ఒక సంఘ సహవాసంలో అంటుకట్టబడి జీవితకాలం అంతా ప్రభు కోసం జీవిస్తారో, అలాంటి వారిని నీతిమంతులు అని బైబిల్ సెలవిస్తుంది. మత్తయి సువార్తలో కూడా మనం ఒక చక్కని మాట గమనిస్తాం. 25వ అధ్యాయం 46వ వాక్యంలో ఒక మాట ఉంది, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. అంటే దుష్టులు నిత్య శిక్షకు అంటే నరకానికి వెళ్ళిపోతారు. నీతిమంతులు ఎవరైతే యేసు ప్రభుని నమ్మి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి బాప్తిస్మం పొంది ఎవరు ప్రభు బిడ్డలుగా జీవిస్తూ ఉంటారో వారిని నీతిమంతులని బైబిల్ సెలవిస్తుంది. ఆ నీతిమంతులు నిత్య జీవానికి పోతారనే సంగతి వాస్తవం. గనుక ప్రియ దైవ జనాంగమా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ నిత్య నరకం అది ఒక భయంకరమైన వేదన. ఆ భయంకరమైన వేదనను తప్పించుకొని ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మేము ఒక మతాన్ని ప్రకటించడం లేదు, కానీ మంచి మార్గం, జీవ మార్గం. యేసయ్య అంటారు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు, అంటే పరలోకం చేరలేరు అనే సంగతి యేసయ్య స్పష్టంగా మాట్లాడారు. కనుకనే ప్రియమైన దైవ జనాంగమా, ఈ పూట ఆయన మనకు ఒక మంచి కాపరిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ కాపరి మనల్ని కాపాడుతాడు, ఆ కాపరి మనల్ని పోషిస్తాడు, ఆ కాపరి మన గాయాలన్నీ కడతాడు, ఆ కాపరి మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. మీరు కూడా ఒకవేళ ఇంకా ఆయన్ని కాపరిగా అంగీకరించకపోతే ఈ దినమందైనా ఆయన సొంత రక్షకునిగా కాపరిగా అంగీకరించి ఆయనందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చేటటువంటి ఆ మార్గాల్లో నడిపించబడుతూ నిత్య జీవ మార్గంలో నడిపించబడాలని, ఆయన ద్వారా కాపాడబడాలని, ఆయన ద్వారా మీరు పోషించబడాలని, ఆయన ద్వారా మీ గాయాలు కట్టుకుంటూ ఆత్మీయతలో ఎదుగుతూ ప్రభు యొక్క నిత్య రాజ్యానికి సిద్ధపరచబడాలని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటల ద్వారా ప్రభు మీకు ఆశీర్వాదము, ఆనందము, సంతోషము, సమాధానము నిండుగా కలిగించి దీవించునుగాక. దయచేసి అలాగే తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుంటాం. జీవాధిపతి మీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయన. మంచి దేవుడవు, చాలిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. మీ మహాకనికరాన్ని బట్టి మరొకసారి ఈ యూట్యూబ్ ద్వారా అనేకులు మీ మాటలు వినేటట్లుగా మీరు కృప చూపారు నాయన. తండ్రి, మరి మంచి కాపరిగా మీరు మాకు ప్రత్యక్షమయ్యారు. నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు వచ్చిన యేసయ్య, మానవుడు పాపములో శాపములు నశించిపోతూ ఉండగా నశించిపోతున్న మానవాళిని రక్షించాలని మానవుని కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన రక్షకుడవు, మంచి కాపరువు నీవే తండ్రి. అయ్యా, ఒకడు మందను రక్షించినట్లుగా నేను వారిని రక్షిస్తానన్నావు. నా తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి వారు రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం. మరి దావీదును అయ్యా గొలియాతు చేతిలోంచి రక్షించిన దేవుడవు, ఆ విధంగానే శత్రువైన అపవాది చేతిలో నుంచి ప్రజలను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. అలాగే మంచి మేతగల చోట నేను వారిని మేపుతాను అని మీరు సెలవిచ్చారు. మీరు పోషించగలిగిన దేవుడవు. మరి ముఖ్యంగా ఈ భయంకరమైన కరువు దినాల్లో కూడా ప్రభువా, ప్రతి వారిని మీరు పోషించమని ప్రార్థిస్తున్నాను. ఎవరికి ఏ కొరత లేకుండా, పని బాటలు లేని ఈ పరిస్థితుల్లో కూడా మీరు పోషకునిగా ఉండమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ మాటలు వినేవారిని మీరు పోషించండి స్వామి. స్తోత్రం. అలాగే గాయపడిన దాన్ని గాయము కడతానన్నారు స్వామి. ఎందరైతే మరి మానసికంగా, శారీరకంగా బలహీనతల మధ్యలో ఉన్నారో వారందరినీ కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం స్వామి. చివరిగా
నేను గొర్రెలకు నిత్య జీవాన్ని ఇస్తానని మీరు సెలవిచ్చారు. ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా ఆ మహిమగల రాకడకు, రాజ్యానికి సిద్ధపరచబడినట్లు సహాయం దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి. ఆత్మీయతలో స్థిరపరచండి. బాగు చేసి ఆ నిత్య రాజ్యాన్ని గురించిన దర్శనం కలిగి నడిపించబడినట్లు సహాయం చేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరొక్కరే పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.